అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది మీ ముందుకు వచ్చింది. చిన్న ప్రార్థనతో మనం ముందుకు వెళ్దాం. తండ్రి నాయన, మీ పిల్లలుగా పుట్టిన మేమంతా తండ్రి ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిన వాళ్ళకే, కానీ వెళ్ళే ముందు తండ్రి నాయన మీ పిల్లలుగా మీ దగ్గరికి రావాలని, మీ అందు భయభక్తులు కలిగి ఈ భూమి మీద జీవించాలని మీరు మాకు ఇచ్చిన ఈ కాలంలో తండ్రి నాయన మీరు ఇచ్చిన రక్షణ బట్టి నైనా మీ సంకల్పాన్ని తెలియపరచడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. అలాగే విడిచి వెళ్ళిన సహోదరి మంగగారి కుటుంబానికి ఆధార కలిగినట్టుగా తండ్రి నాయన మీ రక్షణ ఎంత గొప్పది అనే విషయాలు మీ పిల్లలకు చెప్పడానికి సిద్ధపడి నన్ను ఆయన మీ ఆత్మ సహాయం చేత బలపరచాడు తండ్రి. అలాగే ఆయన పరిస్థితులను వాక్య ప్రకటనకు అనుకూలపరచండి తండ్రి. యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా భక్తుల మరణం ఎందుకు విలువైంది అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఎందుకంటే దేవుని మాటల్లో మన మరణానికి చాలా ప్రాముఖ్యత అనేది ఉన్నట్టుగా మనం చూస్తాం. అసలు భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మరణించడానికే పుడుతున్నాడు, మరణించాల్సిందే. పుట్టినప్పుడే తన మరణ దినం అనేది నిర్ణయింపబడుతుందని దేవుని మాటలు మనకు తేటతెల్లం చేస్తున్నాయి. అలాంటి మనం అసలు ఎందుకు ఈ బ్రతుకును దేవుడిస్తున్నాడు అనేది ఆలోచించవలసిన అవసరం ఉంది. ఏది మానవ జీవితంలో ప్రాముఖ్యమైంది? మన జీవితంలో మనకి పుట్టినరోజు, మన పుట్టుక అనేది ప్రాముఖ్యమైనది. అలాగే మన పెళ్లి రోజు, మన పిల్లల పుట్టినరోజులు, ఇలాంటివన్నీ మనకి ప్రాముఖ్యమైనవి. మరణ దినం కూడా మనం గుర్తుంచుకునే రోజు. అది మనకి అంత ప్రాముఖ్యమైంది కాదు మన దృష్టిలో. దాన్ని గొప్పగా మనం గుర్తుంచుకోవడానికి జ్ఞాపకం చేసుకోం, కానీ ఏదో తప్పదు. ఆ దినం కూడా మనది కాబట్టి, మనం ఎవరు మరణించిన దినం కాబట్టి, ఆ వ్యక్తి మరణించిన దినాన్ని, ఆ వ్యక్తి ఆ రోజున మరణించాడనే ఉద్దేశంతో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే, రాసుకోవాల్సిందే. ఆ రోజు రాగానే ఆ వ్యక్తి మరణించాడనే ఒక బాధ అనేది బంధువులకి, కుటుంబీకులకి ఉండడం అనేది మనం చూస్తున్నాం. కానీ దైవికంగా దేవుడు మరణ దినాన్ని ఎలా ఆలోచిస్తాడు అనే విషయాన్ని మనం ఆలోచించాలి. అంటే సమాజం అంతా మరణదిన విషయంలో చింతిస్తుంది, బాధపడుతుంది. కానీ దేవుడైతే మరణ విషయంలో ఆయన గొప్పగా రాయించినట్టుగానే మనం చూస్తాం. ఎందుకంటే ఆయన నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నాడు అని బైబిల్ మాటలు సెలవిస్తున్నాయి. పుట్టడం ఈ లోకంలోనికి రావడం అనుకుంటే, చనిపోవడం ఈ లోకాన్ని విడిచిపెట్టడం. పుడితే ఈ లోకంలో మనం ఉన్నాం, మరి ఈ లోకాన్ని విడిచిపెడితే మనం ఎక్కడ ఉంటాం అని అంటే, దానికి బైబిల్ ఇస్తున్న మన్నైంది వెనకటి వల్లనే మన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోవాలి. ఈ లోకంలో మనం ఉండడం కంటే కూడా ఆత్మలుగా దేవుడున్న లోకంలో ఉండడం అనేది, దేవుని దగ్గర ఉండడం అనేది
మనం నమ్మినా నమ్మకపోయినా, మనం ఆలోచించినా ఆలోచించకపోయినా అది మనకి ఒక ధన్యత, ఒక భాగ్యం. అర్థం కాక కానీ మనిషి నిజంగా మనం ఈ బ్రతుకుని మనం ఎలా చూస్తాం ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి దేవుని మాటల్లోనికి మనం ఒకసారి వెళ్దాం. మరణానికి ఆయన ఇచ్చిన విలువ ఎలాంటిదో కొన్ని సందర్భాల్లో మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. మనకు పుట్టిన దినం అయితే పండగ, చనిపోయిన దినం అయితే బాధ. కానీ ఆయన ఏమంటున్నాడంటే 7వ అధ్యాయం 1వ వచనం, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. బైబిల్ ఎప్పుడు కూడా ఏ విషయంలోనైనా సరే ఎవరు కాదనలేని సత్యాలను చెప్తుంది. అందులో ఇక్కడ ఒక మాట ఉంది, ఏంటంటే సుగంధ తైలము కంటే, అంటే సెంటు కంటే, పరిమళ వాసన వచ్చే సెంటు కంటే మంచి పేరు మేలు. అంటే ఒక వ్యక్తి సెంట్ అంటే డబ్బులు ఇచ్చి మనం కొనుక్కోవచ్చు, స్ప్రే చేసుకోవచ్చు, కొట్టుకోవచ్చు. కానీ మంచి పేరు అనేది ఎలా వస్తుందని అంటే మంచి పనులు చేస్తేనే వస్తుంది. సెంటు కొట్టుకున్నంత మాత్రాన అందరూ మనకి గౌరవం ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా కూడా ఏదో పైన మన ఎదుట గౌరవిస్తారు తప్ప లోపల మాత్రం వాళ్ళు మన గురించి తిట్టుకునే అవకాశం ఉంది. అదే మన సెంటు కొట్టుకోలేదు అని అనుకుందాం, కానీ మంచి పనులు చేస్తాం, మనకు మంచి పేరు ఉంది, మంచివాడివని. అప్పుడు మన గురించి వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే మంచిగా ఆలోచిస్తారు. సో కాబట్టి మంచి వాసన వచ్చే సెంటు కొట్టుకోవడం బెటరా, మంచి పేరు బెటరా అంటే, మంచితనం మంచిదా అంటే మంచి పేరే మంచిది. అందుకనే మంచి పేరు మేలు. అలాగే ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. కానీ ఈ ప్రశ్నని, ఈ సమాధానాన్ని సమాజం అంగీకరించదు, సమాజం నమ్మదు, స్వీకరించలేదు. కారణం, జన్మదినం అంటే మనకిష్టం. ఒక బిడ్డ పుడుతున్నాడంటే నేను తండ్రిని అవుతున్నాను, నేను తల్లిని అవుతున్నాను అనే ఆనందం. మనకు పిల్లలు పుట్టాలని పెళ్ళైన దంపతులు ఎన్నో కలలు కంటారు. ఒకవేళ పుట్టకపోతే వాళ్ళు చాలా బాధపడతారు. పిల్లలు మన ఆస్తిగా భావిస్తాం. కానీ బైబిల్ అయితే ఏముంటుందంటే జన్మదినం కంటే, జన్మదినాన్ని ఇచ్చింది ఎవరు, పుట్టించింది ఎవరు? ఆయనే. కానీ ఆయన మరలా ఏమంటున్నాడంటే మన జీవితంలో ఉండే 2 దినాల్లో ఏది బెటర్, ఏది మేలు, దేని వలన మేలు జరుగుతుంది అని మనం ఆలోచిస్తే ఆయన చెప్తున్నాడు ఏంటంటే జన్మదినం కంటే మరణదినమే మేలు. జన్మదినం మేలా, మరణదినం మేలా అని అంటే జన్మదినాన్ని బట్టి జరుగుతుంది ఏంటనంటే, పుట్టాడనే ఆనందంలో చాలామంది ఏమని అడుగుతారంటే పార్టీ ఇమ్మని అడుగుతారండి. పార్టీ ఏదని అడుగుతారు. పార్టీ ఏంటండి అంటే ఇగో పార్టీ లాగా ఏదో ఇవ్వాలి. ఇస్తే ఏం చేస్తాడండి? పార్టీ తాగి ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ఇంతకీ ఒక వ్యక్తిని దేవుడు పుట్టించినందుకు ఎవరు పుట్టించారో ఆలోచించలేదు, ఎందుకు పుట్టాడో ఆలోచించలేదు. అసలు ఎందుకు దేవుడు ఈ జన్మ అనేది మనుషులకి ఇస్తున్నాడో అనేది ఎవరూ ఆలోచించలేదు, ఎవరూ ఆలోచించరు అసలు. కానీ పుట్టిన ఆయన ఒక బిడ్డను పుట్టించినందుకు మనం తాగుతున్నామంటే, మనం పార్టీ చేసుకుంటున్నామంటే, సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఆయన గురించి ఆలోచించకుండా ఆయన ఎవరు పుట్టించారు, ఎందుకు పుట్టించారు అనేది ఆలోచించకుండా చేస్తున్నామంటే పుట్టించాలంటారా వద్దంటారా? ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఒక బిడ్డను దేవుడు పుట్టిస్తాడండి, పుట్టిస్తే ఆ పేరు చెప్పుకుని అందరూ తాగుతారండి అనుకుందాం కాసేపు. ఇప్పుడు ఆ బిడ్డను పుట్టించినందుకు దేవుడు ఏం చేసి, తప్పు చేసినట్ట మంచి చేసినట్ట?
ఎందుకంటే అవతల వాళ్ళు తాగుతారు, వాళ్ళు పార్టీ చేసుకుంటారు. ఇప్పుడు తాగడం పార్టీ చేసుకోవడం మంచిదా? బైబిల్ వరకే ఎందుకండి? ఏ భార్య భర్త తాగితే ఒప్పుకోరు, తల్లిదండ్రులు కూడా పిల్లలు తాగుతుంటే ఒప్పుకోరు, అసలు ప్రభుత్వాలు కూడా ఒప్పుకో. మద్యపానం ఆరోగ్యానికి హానికరమని ప్రభుత్వాలే ఆ బ్రాందీ బాటిల్ మీద రాస్తున్నాయి. బైబిల్ వరకు ఎందుకు? దేవుడి వరకు ఎందుకు? ఎందుకంటే ఆరోగ్యం పాడవుతుందని, డబ్బులు పాడవుతాయని. తప్పదు, ఎందుకంటే వాళ్ళ వ్యాపారం. నిన్ను నీకు హెచ్చరిక చేయడం వాళ్ళ బాధ్యత అంతే. కానీ మరి అందుకనే తండ్రి ఏమంటున్నాడంటే ఒకని జన్మదినము కంటే, ఎందుకంటే జన్మదినం అనేది మనిషిని దేవుని వైపు తిప్పడం లేదు, మనిషిని దేవుని కొరకు ఆలోచించనివ్వట్లేదు. అయినా ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎందుకు ఇచ్చాడంటే అసలు ఆయన కావాలనుకున్నాడు కాబట్టి ఈ భూమి మీద పసిపిల్లలుగా పుట్టి ఎప్పుడు చనిపోతావో తెలియకుండా ఈ జీవితం ఎవరిచ్చారో ఈ ప్రకృతిని అంతటిని అనుభవిస్తూ ఆయన కొరకు నువ్వు ఆలోచించాలనే ఉద్దేశంతో ఆయన ఈ బ్రతుకునిచ్చాడు. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే చక్కగా చెప్తుందండి. ఆయన తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగు చేయనట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా ఆయన మనల్ని కుమారులుగా స్వీకరించుకోవడానికట జగత్తు పునాది వేయబడక మనపే ప్రేమ చేత ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడట. మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునే ఉండవలనని. అంటే ఎందుకంటే చిన్నపిల్లలకు మనం ఏం చేస్తామంటే చిన్నపిల్లలు మనకు నచ్చినట్టుగా మలుచుకోవచ్చు. చూడండి, ఒక మట్టి తీసుకున్నాం అనుకోండి, దాంతో మనం ఏదైనా పాత్ర చేసుకోవచ్చు. చూడండి, డబ్బులు దాచుకునే డిబ్బి తెచ్చేసుకోవచ్చు, లేదా ఒక కూర వండుకునే పాత్ర చేసుకోవచ్చు, అన్నం వండుకునే పాత్ర చేసుకోవచ్చు. అలాగే దేవుడు ఎందుకు పసిపిల్లలుగా పుట్టిస్తున్నాడు అంటే ఆ పసిపిల్లలు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ పసిపిల్లలకి మన ఉద్దేశాలు నేర్పిస్తున్నాం, అలాగే వాళ్ళ స్కూల్కి పంపిస్తున్నాం, లేదా వాళ్ళకి ఏదైనా వయసు వచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే పని చేయాలనుకున్నారో ఆ పని నేర్పిస్తున్నాం. కానీ మనిషి ప్రకృతిని అంతటినే అనుభవిస్తున్న ఈ మనిషి ఈ ప్రకృతిని ఇచ్చింది ఎవరు? అసలు తనకు జన్మనిచ్చింది ఎవరు? అసలు నన్ను చేసిన వాళ్ళెవరు అనేది ఆలోచించాలనే ఉద్దేశంతో దేవుడు మనిషిని పుట్టిస్తున్నాడని బైబిల్ చెప్తుంది. కానీ అలా ఆలోచించేవారు ఎవరు లేరట. కానీ దేవుడు మాత్రం మనల్ని ఎంతో ప్రేమించాడని బైబిల్ చెప్తుందండి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ అవసరమైనవన్నీ దేవుడు ఈ ప్రకృతిలో ఉంచేశాడు. ఈ ప్రకృతి ఎల్లప్పుడూ ఇచ్చేసేలా ఉంచేశాడు ఆయన. వర్షం ఎప్పుడు కురిసేలా వచ్చాడు. చేపలు కేవలం మన ప్రాంతాల్లో వాళ్ళకి ఎలాంటి విభేదాలు ఉంటాయంటే ఈ ఏరియా మాది, ఈ ఏరియా మాది, ఈ ఏరియా మాది అనే విభేదాలు ఉంటాయి. అలాగే దేశాల మధ్యన కూడా సరిహద్దుల విభేదాలు ఉన్నాయి. కానీ విభేదాలు అనేవి మనకున్న విభేదం మాత్రం దేవుడికి లేదు. ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల సముద్రాలు ఉన్నాయి ఆల్మోస్ట్. కానీ అన్ని చోట్ల కూడా ఏమున్నాయి? చేపలు ఉన్నాయి. అంటే దేవుడు అందరికీ ఏమిచ్చాడంటే తన ప్రేమను పంచాడు. వారికి ఆహారం కావాలి. అలాగే మీరు సముద్రపు జీవుల లేదా జంతువుల, కోడి, మేక ఇలాంటి మీరు ఎన్ని తీసుకోండి, కాయగూరలు, ఇవన్నీ ప్రపంచంలో అంతటా ఉన్నాయి. దేవుడు అందరినీ ప్రేమించాడు. కానీ మనుషులుగా మనమే ఏం చేస్తున్నామంటే భేదాలు కలుగ చేసుకుని ప్రాంతీయ భేదాలు, కుల భేదాలు ఇలాంటివి కలుగ చేసుకుని మనం దేవుడి కోసం ఆలోచించవలసిన మనం ఈ విభేదాల్లోనే మనం బ్రతుకుతున్నాం. ఇలా ప్రపంచం దేవునికి దగ్గరగా ఉండవలసిన ప్రపంచం ఏమైపోయిందంటే దేవునికి దూరం అయిపోయింది. కాబట్టి నిజంగా కానీ ఏదేమైనప్పటికీ కూడా దేవుడు మనిషిని మార్చుకోవాలనే ప్రయత్నం ఆయన ఎప్పుడు మానలేదు, మానడు. ఎందుకంటే ఆయన కుమారుని లోకానికి పంపించడమే కాకుండా ఆయన ద్వారా వాక్యం అనేది ఆయన పిల్లలుగా ఎప్పుడు ఆయన గురించి మనకు తెలపబడాలని, మనం తెలుసుకోవాలని ఆయన ఎప్పుడు చెప్పించే ప్రయత్నం అనేది ఆపలేదు.
అందులోనే అంటున్నాడు ఏమనంటే, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే జన్మదినం కంటే మరణదినమే మేలు. ఎందుకంటే పుట్టినవాడు ఏమవుతున్నాడు? పుట్టిన ప్రతి ఒక్కడు మంచివాడు అవుతున్నాడని మీరు ఎవరైనా చెప్పండి. పుట్టిన వెంటనే ఎవరి పోలిక అని ఆలోచిస్తారు, లేదా పార్టీలు చేసుకుంటారు. తర్వాత వాడేం చేస్తాడో తెలుసా? కొంతకాలం అయ్యేటప్పటికి పుట్టిన బిడ్డ ఏం చేస్తుందంటే, మంచి పనులు చేస్తుందా, చెడు పనులు చేస్తారో చెప్పండి మీరు ఎవరైనా. సో కాబట్టి పుట్టడం బట్టి ఒక వ్యక్తి ఏమైపోతున్నాడంటే చెడిపోతున్నాడే తప్ప మంచిగా బ్రతికే అవకాశం లేదు సమాజంలో, అస్సలు లేదు. కానీ అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, కానీ తప్పదండి. ఎందుకంటే ఎవరో కొందరు ఏదో ఒక టైంలో ఆలోచించకపోతారా, తెలుసుకోకపోతారా, మారకపోతారా అనే ఆలోచనతో దేవుడు ఈ జనన మరణాలు అనే వాటిని ఆయన జరిగిస్తున్నాడు. ఎందుకంటే చూడండి, మనం ఏదైనా పంట వేసుకున్నామంటే ఆ పంట పాడైపోతున్నా కూడా, మొక్కలు పాడైపోతున్నా కూడా మనం ఏం చేస్తామంటే వాటిని కాపాడుకోవడానికే ప్రయత్నిస్తాం. ఏదో ఎరువు ఉపయోగిస్తాం. చీడ పట్టింది అనుకోండి, దానికి సంబంధించిన మందు కొడతాం. బాగైతే ఆ బాగైన నుంచి వచ్చిన పండో, కాయో లేదా పువ్వో దాన్ని మనం తీసుకుంటాం, అంతే. ఆయన కూడా. కానీ అందుకని ఆయన ఏమంటున్నాడంటే, జన్మదినంలో జరిగేదానికంటే మరణదినమే మేలు. కానీ ఆయన అంటున్న మేలు ఏంటంటే, మరణదినంలో కూడా మన వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నారు? మరణదినంలో కూడా పార్టీ చేసుకుంటారంటే ఎప్పుడు కూడా మన వాళ్ళు మాత్రం దీన్ని మిస్ అవ్వరు కొంతమంది. కానీ అందరికీ ఒక భయం ఉంటుంది. ఏంటో తెలుసా? శ్మశాన వైరాగ్యం అంటారు. ఒక శవం ఉన్న చోట మనకు ఎలా అనిపిస్తుందో తెలుసండి? శవాన్ని గనక మనం చూస్తే ఆ రోజు వెంటనే వెళ్ళి గబగబగబా అన్నం తినేద్దాం అనిపించదు మనకి. కొంతసేపు అన్నం దగ్గరికి వెళ్ళడానికి ఏం చేస్తావో తెలుసా? ఆలోచిస్తాం. ఆకలి వేసినప్పటికీ అక్కడికి వెళ్ళి మనం ఆకలితోటే శవాన్ని చూడడానికి వెళ్ళాం. కానీ ఆ శవాన్ని చూసేటప్పటికి మనకు ఆకలి ఏమైపోద్ది? చచ్చిపోయినట్టు అయిపోద్ది. ఎందుకంటే మనకు డౌట్ అనమాట, ఒకరోజు నేను కూడా ఇలాగ అయిపోతానేమో అనే భయం వెంటనే మనకేమవుతుందంటే పట్టుకోవాలి. మీకు అర్థమవుతుందండి? దేవుడి ఉద్దేశం ఏంటంటే ఆ భయం పట్టుకోవాలనే మరణాన్ని పెట్టాడు. పట్టుకున్న తర్వాత మరణం తర్వాత ఏంటో అసలైనది మరణం తర్వాత ఉంది కాబట్టే దేవుడు మరణదినమే మేలు అంటున్నాడు. అందరూ అదే అంటాడు. చూడండి ఏమంటున్నాడు? మరణదినమే మేలు, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఎలా అనగా మరణం అందరికీ వచ్చును. ఏమంటే మరణం కొందరికి వస్తుందా? అందరికీ వస్తుందా? అందరికి వస్తుంది. బ్రతుకువారు దానిని మనసున పెట్టుదురు. బ్రతుకువారు దానిని మనసున పెట్టుదురు. ఒక్కసారి మీరు ఆలోచించండి. మనం ఏదో ఒక రోజు ఏదో ఒక క్షణాన మనం చచ్చిపోతామనే ఆలోచన ఎప్పుడు మనలో వచ్చిందనుకోండి, అప్పుడు మనం చావు తర్వాత ఇలాంటి బ్రతుకుందని చెబితే ఆలోచించడానికి అవకాశం ఉంటుందా? ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒక రోజు, ఈరోజు బలం ఉన్నా బలం లేకపోయినా, ఆరోగ్యం అనారోగ్యం ఇవన్నీ పక్కన పెట్టండి, మరణానికి బలంతోని బలహీనతతోనూ సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు. ఎవరైనా ఎప్పుడైనా పోవలసిందే. ఇంకా నయం, పుట్టడానికైతే కొంచెం టైం ఉందేమో, చావడానికి మాత్రం టైం లేదు. అసలు ఎవరికి తెలియదండి, అసలు వ్యక్తికి మనకే తెలియదు. చనిపోయే వ్యక్తికే తెలియకుండా చనిపోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యన హార్ట్ అటాక్స్ అంటే కరోనా వచ్చిన తర్వాత ఎక్కువగా చాలా వయసులో చాలా చిన్నవాళ్ళు చనిపోతున్నారు. ఒక రోగం తర్వాత మరొక రోగం. ఇప్పుడు ఇంకా చైనాలో ఏదో ఒక వైరస్ అట. కానీ అయినా మనం బ్రతుకున్నామంటే దేవుడు మారడానికి మనిషికి అవకాశం ఇస్తున్నాడు. మరణం తర్వాత ఏంటి? నిజంగా చనిపోయిన
వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అండి ఎవరు చెప్పకుండానే మనలో ఆలోచనలన్నీ కూడా ఏమైపోతాయంటే సైలెంట్ అయిపోతాయి. మనమే భయపడిపోతుంటాం. మనలో మనకే ఒక మార్పు. వెంటనే సరదాగా బ్రతుకుదాం, సరదాగా తిరుగుదాం, గెంతుదాం అన్న ఫీలింగ్ మనకి ఉండదు. మీరు ఎప్పుడైనా జనరల్ హాస్పిటల్కి వెళ్ళండి, ఎవరినన్నా చూడడానికి. అంటే మనం ఒక సినిమా చూసాం అనుకోండి, మన యాటిట్యూడ్ ఒకలా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఆ హీరోలా మనం ఉండాలి, ఆ హీరోలా కాలు ఎగరేయాలి, లేదా మన యాటిట్యూడ్ చూపించాలి, పొగరుగా ఉండాలి, ఇలా ఆలోచిస్తాం మనం. అదే జనరల్ హాస్పిటల్కి వెళ్ళారు అనుకోండి, ఒక్కసారి కాళ్ళు చేతులు విరిగిపోయిన వాళ్ళు మన కళ్ళ ముందుకు కనిపిస్తున్నారు, లేదా డెడ్ బాడీస్ మన ముందు కళ్ళ ముందు వెళ్ళిపోతున్నాయి. అప్పుడు మనకి ఎలా ఉంటుంది? మనసంతా నిశ్శబ్దం అయిపోతుంది. సో ఆ యాటిట్యూడ్ మనకు మంచిదే కదా. ఆ ఆలోచన, ఆ మనస్సు నిశ్శబ్దంగా ఉండడం, సైలెంట్గా ఉండడం మనకు మంచిదే కదండి. మంచిదేనండి, నిజమేనండి. ఎందుకంటే మరణం ఏ దినాన్న వచ్చునో ఎవ్వరికి తెలియదు. ఏ దినానైనా చనిపోవచ్చు. కానీ చనిపోయిన తర్వాత మాత్రం ఏంటి అనే ప్రశ్నకు సమాధానం కావాలి, ఆలోచించుకోవాలి. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఆలోచించడానికి ఇంకేమీ ఉండదు. ఎవ్వరు ఏం చేసినా చనిపోయిన శరీరము బ్రతికిరాదు, చనిపోయిన వారి ఆత్మకు కూడా ఏమీ జరగదు. మన వాళ్ళు చనిపోయిన ఆత్మకు ఏవైనా జరగడానికి చనిపోయిన తర్వాత ఆలోచిస్తారు. కానీ దేవుడైతే ముందే ఆలోచించాలన్నది దేవుని ఉద్దేశం. కాబట్టి దేవుడు ఏమనుకుంటున్నాడంటే, ఏది బెటర్ అంటున్నాడు అనుకుంటున్నారు? జన్మదినం కంటే మరదినమే మేలు. ఎవరైనా అంగీకరిస్తారండి? ఎవ్వరూ అంగీకరించరు నిజానికి. కానీ ఇంకొకలా చెప్తాను మీకు, మొక్క నాటడం కంటే మొక్కను కొయ్యడమే మేలు. ఇప్పుడు చూడండి, వరి మొక్క మనం నాటాం. ఆ వరికి కొంకులు వచ్చిన తర్వాత, వరి గింజలు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? దాన్ని కోస్తారండి మొక్కని. ఆ వరి మొక్కను కోసేస్తారా? ఇప్పుడు ఏది బెటరు? రెండిట్లో ఏది మనకు కావాలనుకుంటాం మనం? కోసినప్పుడు ఎక్కువ ఆనందపడతామా, నాటినప్పుడు ఎక్కువ ఆనందపడతామా? కోసినప్పుడు. ఎందుకంటే నాటినప్పుడేమో ఈ మొక్కలు వస్తాయా, ఇవి బాగా పెరుగుతాయా, లేదా వర్షం తుఫాన్లు వచ్చి ఏవైనా అయిపోతాయా, అసలు దిగుబడి వస్తుందా రాదా అనే టెన్షన్ మనిషికి ఉంటుంది. వచ్చేసిందండి, వచ్చేసిన తర్వాత కోసేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? ఆనందమే కదా. సో కాబట్టి పుట్టడం అయితే మనకు ఆనందమేమో, కానీ చావు అయితే మాత్రం ఆయన దగ్గరికి రావడం కదండి ఆయనకు ఆనందం అండి. ఒకవేళ ఆయన ఇచ్చిన టైం అయిపోయింది అనుకోండి, ఇలాంటి వాక్యం చెప్తే వినడు కదా. కానీ చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వింటాడు. ఇలాంటి వాక్యం చెప్తే ఎవరికి అర్థం కాదు, కానీ చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అనుకుంటాడు, ఏదో ఒకరోజు నేను చనిపోవలసిందని. నిజమేనండి. అంటే నాకు కూడా అలా చాలాసార్లు అనిపించింది. నా వయసులో చనిపోయారు అనుకోండి, నాకు ఎలా ఉంటుంది? చాలా భయంగా ఉంటుంది. నాకంటే చిన్న వయసులో చచ్చిపోయారు అనుకోండి, నాకు ఎలా ఉంటుంది? ఇంకా భయంగా ఉంటుంది. ఎందుకంటే నాకంటే చిన్నోడే చచ్చిపోయాడని. కాబట్టి మన కళ్ళ ముందు మనకంటే చిన్నోళ్ళు ఎంతమంది చనిపోలేదు? ఎంతమంది సడన్గా చనిపోలేదు? సో కాబట్టి దేవుని బిడ్డగా చనిపోతే, దేవుణ్ణి నమ్మిన వాడిగా చనిపోతే అది ఆయనకి మేలు. లేదా చనిపోయిన వాడిని బట్టి సమాజం విచ్చలవిడిగా బ్రతుకుతుంది చూసారా, దేవుణ్ణి మర్చిపోయి నచ్చినట్టుగా బ్రతుకుతూ ఈ లోకమే సర్వస్వం అన్నట్టుగా, ఈ లోకంలోనే సుఖాలు అనుభవించాలన్నట్టుగా జీవిస్తుంది చూసారా, దేవుణ్ణి పట్టించుకోకుండా. దేవుని భయం భక్తి లేదండి. కుటుంబంలో ఉంటే తండ్రి భయభక్తులు ఉండాలా లేదా? పిల్లలకి తల్లిదండ్రుల భయభక్తులు ఉండాలా లేదా? ఉండాలి. మరి మనం అందరం దేవుని ఎదుర్కొంటున్నాం. మరి ఆ దేవుడు అంటే భయభక్తులు మనకు ఉండాలా లేదా? ఏమైనా తప్పు చేస్తే ఆయన బాధపడతాడు అనే ఆలోచన మనకు ఉండాలి కదా. అసలు ఆయన ఎందుకు మనల్ని పుట్టించాడు, మళ్ళీ చావు ద్వారా ఏమైపోతున్నాం అనే ఆలోచనలు ఉండాలా వద్దంటే ఉండాలి. సో కాబట్టి ఇంకొక మాట చూద్దామండి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం.
కానీ ఒకటి చెప్తుంది బైబిల్, గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికిని అధికారం లేదు. గాలి బలంగా వేస్తుందండి, ఎవరైనా ఆపగలరంటే ఆపలేమండి మనం. ఒకవేళ పెద్ద తరపాలాంటిది కట్టామనుకోండి, అవసరమైతే అది కూడా ఎగిరిపోద్ది. తుఫాన్ గాలి వచ్చింది అనుకోండి, అప్పుడు ఎంత పెద్ద నష్టం జరుగుతుందో మనందరూ తెలియని విషయం ఏం కాదు. అందుకనే ప్రభుత్వ వాళ్ళు ఏం చేస్తాయంటే ఆ తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించేస్తుంటాయి. అంతే తప్ప గాలిని ఆపేద్దామని ఏమైనా చేస్తారు ఏంటండి? ఏం చేయలేరు. అందుకని గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారం లేదు, మరణ దినము ఎవరికి వశము కాదు. చూడండి బైబిల్ ఏం చెప్తుందంటే, పుట్టిన దినం ఎవరికైనా వశం అవుతుందంటే వశం అవుతుందండి. మీరు బిడ్డ ఎప్పుడు పుడుతుందో డేట్ ఇచ్చేస్తారు మన వాళ్ళు, డాక్టర్స్ ఇస్తారు లేదా? డెలివరీ ఎప్పుడు వస్తుందో 2 రోజులు అటు ఇటు ఇస్తారా? ఇస్తారు. కొంతమంది అయితే వాళ్ళ పెళ్లి రోజు వాళ్ళ పుట్టినరోజు ఉందనుకోండి దగ్గరలో, 9 నెలలు నిండిపోయిన తర్వాత, అప్పుడు ఏం చేస్తున్నారో తెలుసండి, కొంతమంది ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు ఉన్నారు. ఆపరేషన్ చేసుకుని ఏం చేస్తున్నారంటే బేబీని బయటికి తీసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఆ రోజు పుట్టాలని అనుకుంటున్నారు. అంటే అది వశమయ్యే అవకాశం ఉందా లేదా? ఉంది. అందుకనే మనకు పుట్టడానికి 9 నెలలు అయిన తర్వాతే మనం పుడతాం. కానీ చావడానికి అలా తల్లి గర్భంలోంచి వస్తున్నప్పుడైనా ఊపిరి పోవచ్చు, చనిపోవచ్చు, లేదా ఏ క్షణానైనా చనిపోవచ్చు. అందుకని అంటున్నాడు, మరణ దినము ఎవరికి వశం కాదు. కాబట్టి అంటే దేవుడు ఎందుకంటే అలా పెట్టాడు అంటే, మరణదినం ఎవరికి వశం కాకుండా, నేను ఈరోజు చచ్చిపోకూడదు అని అనుకుంటే ఏ మనిషైనా చనిపోకుండా ఉండగలడంటారా? ఈ ఒక్కరోజు బ్రతికించండి అని ఎంత డబ్బు ఇచ్చినా కూడా, లేదా ఈ ఒక్కరోజు మా వాడిని చచ్చిపోయిన వాడిని బ్రతికించండి అని ఎంత డబ్బు ఇచ్చినా కూడా ఎవరైనా బ్రతికించగలరా? బ్రతికించలేరండి. ఎంతోమంది డబ్బున్న వాళ్ళు డబ్బును వదిలేసి చనిపోయారు. ఎంతోమంది ప్రపంచంలో వీరులు అనుకున్న వాళ్ళు, కోటీశ్వరులు అనుకున్న వాళ్ళు, కోట్లు కోట్లు గడించిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో ప్రమాదాల్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. హార్ట్ అటాక్లు వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. భయంకరమైన రోగాలు వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కరెంట్ షాక్ కొడితే చనిపోతాం, సడన్, అది మనకు తెలియదు. ప్రమాదంలోనైనా చనిపోతాం. కాబట్టి మరణ దినము ఎవరికి వశము కాదు. ఒక్కసారి మీరు ఆలోచించండి, పుట్టినందుకు ఆనందపడాలా, ఏదో రోజు ఏదో ఒక క్షణాన చనిపోతామని ఆలోచించాలా? చనిపోతే ఏమైపోతాం, తర్వాత ఏంటని ఆలోచించాలా? అంటే తర్వాత ఏమిటని ఆలోచించాలి. ఒక విధంగా పోనీ ఆలోచించవు, బ్రతికిస్తావు. కానీ దేవుడు చాలా ప్రేమమయ్యాడండి. ఎందుకంటే మనిషికి అలాంటి స్థితి ఇచ్చినా కూడా మనిషికి దేవుడు 60-70 సంవత్సరాల జీవితాన్ని ఇచ్చేస్తున్నాడు. ఇచ్చేయాలి. ఎందుకంటే కొంతమందికి ఇస్తున్నాడండి, కొంతమందిని తీసేస్తున్నాడండి. అందుకనే ఎవరు ఇస్తే ఇచ్చాడు అనుకోవాలి, ఇవ్వకపోతే ఇవ్వలేదు అనుకోవాలి. ఎందుకంటే తప్పదు మరి. ఎందుకంటే ఆవిరి వంటి వారు అన్నాడు, మరణదినం ఎవరికి వశం కాదన్నాడు. కానీ ఆయనకి పిల్లలు కావాలనుకున్నాడు. కాబట్టి పిల్లలు పుట్టాలి, వాళ్ళు పెరగాలి, వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, వాళ్ళు వినాలి, వాళ్ళని మార్చుకునే ప్రయత్నం ఆయన చెయ్యాలి. ఎవరో కొందరు మారుతారు, అప్పుడే ఆయనకు కావాలి. కాబట్టి దేవుడు అలా పిల్లల్ని పుట్టిస్తున్నాడు. అలాగే కొంతమందికి 60-70 సంవత్సరాల జీవితకాలం ఇస్తున్నాడు. కొంతమందిని ఏదో ఒక టైంలో తీసేస్తున్నాడు. తీసేస్తూ చెప్పాడండి ఆయన ఏమనంటే, మరణం తర్వాత కూడా బ్రతుకు ఉందని. ఇంతకీ ఇది మనం నమ్ముతున్నామో నమ్మట్లేదని అంటే నమ్మట్లేదు ఎవరు కూడా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అలా చెప్పి ఆయన ఏం చేశాడనంటే, మరణించి ఏం చేశాడంటే, అంటే చంపుకుంటే, నువ్వింత గొప్పగా దేవుని మాటలు చెప్తావా, 3వ దినాన్ని తిరిగి లేస్తానంటావా, దేవుని పిల్లలుగా బ్రతకాలంటావా, పరిశుద్ధంగా బ్రతకాలంటావా, దేవుని పిల్లలకి ఎలా ఉండాలంటావా, అయితే నీ అంతు చూస్తావని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే సిలివేశారు. సిలివేస్తే ఆయన తప్పించుకోలేడా అంటే తప్పించుకోగలడు. తప్పించుకుంటే మరణానికి ఆయన భయపడితే మరణం తర్వాత జీవితం ఉందని చెప్పిన మాటలకు అర్థం లేదు.
కాబట్టి ఆయన ఏం చేశాడంటే, అందుకనే చాలామంది అండి యేసుప్రభువారిని ఏమంటారంటే, మీ దేవుడు 3 మీకులు పెక్కుకోలేకపోయాడు, లేదా సిలువ మరణం తప్పించుకోలేకపోయాడు అంటారు. ఓకే, అనుకుందాం పోనీ. ఇంతకీ మరణించి తిరిగి లేచాడు కదా మరి. సమాధిలో పెట్టేసి ఏం చేశారో తెలుసా వాళ్ళు? చంపేస్తే ఇక్కడతో ఈయన చాప్టర్ క్లోజ్, ఈయన మాటలు క్లోజ్ అని చెప్పి చంపేసి 3వ దినాన తిరిగి లేస్తానన్నాడు కదా అని చెప్పేసి ఏం చేశారంటే, సమాధికి ఏం చేశారంటే బండెట్టి ముద్రేసి అస్సలు సైనికులు కాపలా పెట్టారు. అయినా ఆయన ఏమైపోయాడు అనుకుంటున్నారు? తిరిగి లేచిపోయాడు. కాబట్టి యేసుప్రభువారు తిరిగి లేచి కూడా మరణం తర్వాత బ్రతుకుందని, దేవుని పిల్లలుగా ఉండే పరిస్థితి ఉందని చెప్పినా కూడా ఇలాంటి జీవితాన్ని కలిగి ఉన్న మనం ఆలోచించలేకపోతున్నామంటే, నమ్మలేకపోతున్నామంటే ఎంత దురదృష్టం అండి, ఎంత అదృష్టాన్ని మన మనిషి కాలదనుకుంటున్నాడో ఒకసారి మీరు ఆలోచించండి. ఒక రోజున అది నిజమైపోతే ఏమైపోతాం ఒకసారి ఆలోచించండి. కానీ ఎందుకంటే యేసుక్రీస్తులా బ్రతికిన వాళ్ళు కానీ, యేసుక్రీస్తులా బోధలు చేసిన వాళ్ళు కానీ ప్రపంచంలో మనకు ఎవరు కనిపించరు. ఎందుకంటే ప్రపంచంలో అందరినీ ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సమానంగా ప్రేమించిన వారు యేసుప్రభు తప్ప ఇంకెవరు లేరు. ఆయన నమ్మిన శిష్యుల్ని వెళ్ళండి సువార్తను ప్రకటించండి అన్నాడు. వెళ్తే మీరు వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని ద్వేషిస్తారు. నన్నే ద్వేషించారు, నన్నే చంపారు, కానీ మిమ్మల్ని చంపుతారు, చంపితే పర్వాలేదు వెళ్ళండి అన్నాడు. ఎందుకు? కాపాడ్డానికి. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉండగా ఏమీ సంపాదించుకోలేదు, ఏ సుఖం కూడా అనుభవించలేదు. కారణం ఏంటి అంటే, ఈ లోకంలో మనం దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని పిల్లలుగా జాగ్రత్తగా బతకడానికి పుట్టాం కాబట్టి ఇలా బ్రతకాలి అని ఆయన చేసి చూపించాడు. ఆయన అన్ని శక్తులు ఉన్నా కూడా ఆ శక్తులన్నీ కూడా ప్రజలకు దేవుని గురించి చెప్పిన మాటలు నమ్మించడానికి చేశాడే తప్ప ఆ శక్తులతో ఆయన ఎప్పుడు కూడా సుఖపడలేదు. ఆయన సుఖానికి కానీ ఆయన సంపాదించుకోవడానికి కానీ ఎప్పుడు కూడా ఉపయోగించుకున్నట్టుగా మనకి ఎక్కడైనా కనిపిస్తుందంటే లేదండి. కాబట్టి యేసుక్రీస్తు జీవితంలో మనకి ఏం కనిపిస్తుందంటే, మన జీవితానికి మార్గం కనిపిస్తుంది. అంటే చావు తర్వాత జీవితం ఉందనే ఒక రుజువు కనిపిస్తుంది. కాబట్టి మన జీవితం మాత్రం బైబిల్ చెప్పినట్టుగా అశాశ్వతమైంది. ఎప్పుడైనా ఏ క్షణాన్నైనా మరణదినం ఎవరికని వశము కాదు కాదు కాదు. నువ్వు వెళ్ళు ఎవరి దగ్గరికైనా. కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం జాతకం రాసేస్తారు. నేను ఒక్కసారి చదువుకున్నప్పుడు ఒక అబ్బాయి జాతకాలు రాసేవాడు. అబ్బాయి నా జాతకం ఎప్పటి వరకు రాశాడంటే 110 సంవత్సరాలకు జాతకం రాశాడండి. 110 మరి ఉంటుందంటారా? అసలు జాతకాలు అందరికీ బాగానే రాసేస్తారు, కానీ అందరూ ఉంటారంటారా? అసలు ప్రపంచంలో అసలు ఎందుకండి జాతకం రాసినోడికి బీపీ ఉందో లేదో కూడా వాడికే తెలీదు. కాబట్టి అదొక మనల్ని ఏం చేయడం అంటే మనల్ని మనం మోసం చేసుకోవడం అండి. చిన్న చిన్న ఏదో రెమెడీ అని చెప్తుంటుంటారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అలా చెప్పడమే కాదండి, బైబిల్ చాలా గొప్ప సాక్ష్యాలు ఇచ్చింది. ఒకవేళ కాదని అనుకుంటే, రుజువుగా బైబిల్ మాటలు ఉన్నాయి కాదని అనుకుంటే, బైబిల్ ఏం చెప్పింది తెలుసా? ఓ అవివేకి, నీ విత్తిని చేస్తేనే కానీ బ్రతికింపబడదు కదా. చాలామంది ఇప్పుడు చూడండి, చారు పెట్టుకోవాలనుకోండి, మనం ఏం చేస్తాం? చింతపండు తీసుకుని శుభ్రంగా ఒక గిన్నెలో నానబెట్టి బాగా పిండేసి ఆ పిప్పి ఏం చేస్తారంటే అలా పెంట మీద పాడేస్తారు. పాడేస్తే ఏమవుతుంది? అది మీరు ఎప్పుడైనా చూసారు లేదో, చింత మొక్క వస్తుంది. ఎలా వస్తుంది అంటే అక్కడ పెంట పోగైపోయి ఏమైపోద్దంటే ఆ చింతపిక్క పెంటలో కప్పడిపోయి ఏమైపోద్దంటే చచ్చిపోద్ది చింతపిక్కగా. కానీ అది ఏమవుతుందంటే చచ్చిపోయిన తర్వాత మొక్క వస్తుంది. మనం ఎందుకండి మనకు కావలసిన ఆహార పదార్థాలు, కాయగూరలు కానీ ఏమన్నా పళ్ళు కానీ కావాలంటే మనం విత్తనాలను భూమిలో పాతేస్తామండి అని అంటే అర్థం ఏంటంటే, భూమిలో పాతితే ఏమవుతుంది అనుకుంటున్నారు? అది చచ్చిపోద్ది. మీరు ఎవరినైనా దేన్నైనా పిల్లినైనా కుక్కనైనా బతికొండగా పాతండి, ఏమైపోద్ది? చచ్చిపోద్ది. కావాలంటే ప్రాక్టికల్గా ఒక కొబ్బరికాయని పాతండి,
తీయండి మళ్ళీ, కొబ్బరి గుంజ ఉంటుంది ఏంటండి అందులో, నల్లగా ఉంటుంది, ఇంకా గింజ ఉండదు. కానీ భూమిలో పాతేసి నీళ్ళు వేసేస్తే ఏమవుతుందంటే ఆ బ్రతికున్న గింజ ఊపిరి ఆడక ఏమైపోద్దంటే చచ్చిపోద్ది. కానీ అందులో ఉన్న శక్తికి, జీవానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే మరొక ఆకారాన్ని ఇస్తున్నాడు, అదే మొక్క. అందుకనే మనిషికి చావు తర్వాత ఉండే జీవితమే మేలుకరమైంది, అసలైంది. ఒక విత్తనానికి చావు తర్వాత, అది భూమిలో పాతి పెట్టబడిన తర్వాత మొక్క వస్తా చూసారా, ఆ జీవితం అనేది మంచిది, అది మనకు కావాలి. అలాగే చావు తర్వాత అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మలుగా మనం ఆయనకు కావాలి. ఆ చింతపిక్క ఎలాగైతే చనిపోయి మొక్క అయిందో, అలాగే విత్తనం ఎలాగైతే మొక్క అయిందో, అలాగే మనకి కూడా జీవితం ఉందండి. బైబిల్ ఇదే చెప్తుంది. అసలు ఆ చచ్చి బ్రతికిన దాని నుంచి తిని మనం బ్రతుకుతున్నాం. మరి మనకు బ్రతుకు లేదంటారా? మనకు బ్రతుకుందని బైబిల్ కూడా చెప్పింది. బ్రతుకు లేకపోతే దేవుడు ఎందుకండి మనుషుల్ని ఇలాగే ఎప్పుడు పడితే అప్పుడు చంపేస్తున్నాడు? ఏ క్షణాననే చనిపోతున్నారు. సో కాబట్టి ఈ బ్రతుకు టెంపరరీ, అశాశ్వతం. కానీ చావు తర్వాత బ్రతుకే అశాశ్వతం. అందుకనే బైబిల్ ఏం చెప్పింది అనుకుంటున్నారు? అయితే ఇక్కడ మాటను కొంచెం మనం చదివి ముందుకు వెళ్దామండి. 8వ అధ్యాయం 8వ వచనం, గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారం లేదు, మరణ దినము ఎవరికి వశం కాదు, ఈ యుద్ధమందు విడుదల దొరకదు. ఇది ఒక యుద్ధం లాంటిది. నువ్వు చావును ఆపుకోవడం, చావును తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. కానీ చావు ముందు మనం అందరం దొరుకుతాం, ఓడిపోతాం. కానీ చచ్చిన తర్వాత దేవుని చేతిలో పడక తప్పదు. కానీ భూమి మీద చావును తప్పించుకోవాలని ఆలోచించామే, కానీ తప్పించుకుని ఏం చేద్దామని ఆలోచించావా? మీరు ఒకసారి ఆలోచించండి. ప్రతి చావు వెనకాల ఏం చేస్తారో తెలుసా? ఆ వ్యక్తి ఎందుకు చనిపోయాడు అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ ఉంటుందండి. మీకు ప్రతి డెత్ వెనకాల కూడా ఆ వ్యక్తి ఎందుకు చనిపోయాడు అనేది ఒక రికార్డుగా నమోదు చేస్తారు. ఏ రోగం అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హార్ట్ అటాక్లతో చనిపోతున్నారా, కిడ్నీ వ్యాధులతో చనిపోతున్నారా, ఈ చుట్టుపక్కల ఏ వ్యాధులతో చనిపోతున్నారంటే ఇక్కడ ఫలానా వ్యాధి అనేది ఎక్కువగా ఉంది, వ్యాపిస్తుందని చెప్పి దాని మీద ఏం జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు. ఇంకా తొక్కిసలాట్లో చనిపోయారు అనుకోండి, అసలు అది ఎందుకు జరిగింది, మనం ఇంకా మరలా అలాంటివి ఎప్పుడు జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బాగానే ఉందండి, చావు విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, మరి బ్రతికేం చేస్తున్నాం? బ్రతికేం చేస్తున్నాం? బ్రతికి చెడుతనం చేస్తున్నాం. అదే అంటున్నాడు, ఏదో ఒక రోజు చచ్చిపోతారు అందరూని, కానీ మనుషులందరూ చేసేది ఏంటనుకుంటున్నారు? చెడు, దౌష్ట్యము, చెడు చేయడానికి చావుని తప్పించుకుంటున్నావు. కానీ ఒకరోజు చావు ముందు దొరికిపోతున్నావు. నువ్వు చేసిన చెడు నిన్నేవైనా చావు నుంచి తప్పిస్తుందా, లేకపోతే చావు తర్వాత ఉండే పరిస్థితుల నుంచి నిన్ను తప్పించగలదా? కానీ ఒకవేళ మంచి చేసినా నువ్వు చనిపోతున్నావు అనుకుందాం, మంచి చేసినా చనిపోవాలి. కానీ చావు తర్వాత దేవుని దగ్గర నీకు ఉండే మంచి స్థితి ఉంది చూసారా, అది నీకు భాగ్యం. ఒకవేళ నువ్వు చెడు చేసి చనిపోయావు, మరి దేవుడు ఏం చేస్తాడో చెప్పండి ఒకసారి. మనిషి అండి బాగా తాగో లేకపోతే నచ్చినట్టుగా బ్రతుకో చనిపోయాడు, దేవుడి గురించి అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆత్మను దేవుడు ఏం చేయాలి? రాకుమారుడా బల తాగేసో అని అనొచ్చండి. నిజంగా చచ్చేటప్పటికి చావకముందు మనల్ని ఎంతమంది తిట్టుకుంటూ ఉంటారండి. అసలు తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, ఇలాంటి వాడని తెలిస్తే ముందే పుట్టుకలోనే వడ్లగింజేసి, ఇలాంటి వాడికి అనడం కంటే ఒక కొబ్బరి చెట్టుని పెంచుకుంటే నయ్యం, కొడుకుని కండం కంటే కొబ్బరి చెట్టు మేలు అనే సామెత పుట్టింది కదండి. ఇలా ప్రపంచంలో అందరి చేత చీ అనిపించుకుని చచ్చిపోయిన తర్వాత ఆత్మను దేవుడు ఏం చేయాలి చెప్పండి ఒకసారి? ఏం చేస్తాడు? మన వాళ్ళకి నచ్చదు కదండి. మనకి మొక్క కుళ్ళిపోయింది అనుకోండి, చచ్చిపోయింది అనుకోండి, ఏం చేస్తాం మనం? కాల్చేస్తాం కదా. మొక్క పువ్వు కాయట్లేదు లేదా పళ్ళు కాయట్లేదు, ఏం చేస్తాం? చంపేస్తాం కదా. నరికేసి ఏం చేస్తాం? కాల్చేస్తాం కదా.
సో కాబట్టి కానీ దేవుడు ఏమంటున్నాడంటే దౌష్ట్యము దాన్ని అనుసరించి వారిని తప్పించదు. చెడుతనం వల్ల 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చావు కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ చావు తర్వాత ఆత్మ కూడా చచ్చే పరిస్థితి ఉంది. 2వ మరణం నరకాగ్ని. ఇది తప్పించదట. కానీ మంచితనం, మంచి పేరు మేలు అన్నాడు చూసారా, అది మనల్ని ఏం చేస్తుంది తెలుసా? తప్పిస్తుంది. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. కీర్తన గ్రంథం ముగించేద్దామండి. 116:15 యెహోవా భక్తుల మరణం విలువ గలది. చూడండి ఆయన ఏమంటున్నాడంటే యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది. ఎందుకంటే వాళ్ళు నేనంటే భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళ మరణం అంటే ఆయన దృష్టికి ఏంటనుకుంటున్నారు? విలువ గలది. అంటే వాళ్ళు ఫలించిన వాళ్ళు, భయంతో, దేవుని భయంతో లేదా దేవుని మీద ప్రేమతో వాళ్ళు ఏం చేశారంటే చెడుతనమును విసర్జించిన వాళ్ళు, విడిచిపెట్టిన వాళ్ళు. కాబట్టి దేవుడు మన నుంచి ఏం చూస్తాడంటే నువ్వు చచ్చే లోపల చెడుతనాన్ని వదిలేసుకోవాలి. వదులుకోలేదు. చెడ్డవాడుగానే చచ్చిపోతే అందరి చేత ద్వేషింపబడి చివరికి నువ్వెవరికి వస్తే తెలుసో తెలియకో లేదా ఇష్టం ఉందో ఇష్టం లేకో నీ కష్టాన్నంతటిని దారిపోసావో అది తీసుకున్న వాళ్ళు ఎవరో వాళ్ళు కూడా నిన్ను తీసుకెళ్ళి ఏం చేస్తారనుకుంటున్నారు? ఏడుస్తారండి. అది అంతా కూడా పై ప్రేమ. ఏదైనా ఒకవేళ ఉంచేసావు అనుకోండి, ఉంచుకుంటారా? శవం మాత్రం ఎవరికి వద్దు. శవాన్ని తీసుకెళ్ళి ఊరి చివరి తగలెట్టేయాలి. మరి ఆత్మ ఎవరికి కావాలి? ఇంకో విషయం చెప్పమంటారా? ఆత్మ కూడా మన వాళ్ళకి వద్దు. చచ్చిపోయిన ఆత్మ ఇంట్లో ఉంటుందండి అంటే ఒప్పుకుంటారండి? ఇంట్లో గాడని చచ్చిపోతాడు, ఇల్లు మూసేస్తారనమాట అండి. కాబట్టి ఇంట్లో ఉండకూడదు అనుకుంటారు మన వాళ్ళు ఆత్మని. ఏంటి శవం వద్దు, ఆత్మ వద్దు. మరి ఆత్మ ఎవరికి కావాలి? సో కాబట్టి ప్రపంచం మనల్ని వద్దనుకుంటుంది, కానీ దేవుడు మాత్రం మనకు కావాలనుకుంటున్నాడు. కాబట్టి బ్రతికినంతకాలం దేవుని పిల్లలుగా, దేవుడంటే భయభక్తులు కలిగి మనం ఒకవేళ బ్రతికి చనిపోయామా ధన్యులు. బైబిల్ ఒకటే మాట చెప్తుందండి, ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులు. ఎందుకంటే ప్రపంచంలో ప్రభువు ప్రతివాడిని మంచోడి కింద మార్చేస్తాడు. ప్రభువు నమ్మాడంటే చాలు వాడి జీవితం ఏమైపోద్ది అనుకుంటున్నారు? మారిపోద్దండి. యేసుప్రభు వారి పేరు ఎత్తితేనే ఏమంటాం తెలుసండి మనం అందరం కూడా? అయ్యో అయితే కొన్ని అలవాట్లు మానేయలేము, కొన్ని వదిలేయలేము అంటుంటారు చూసారా. అంటే ఆయన పేరు చెబితేనే మనకి, ఆయన గురించి ఎత్తితేనే మనకి ఏమవుతుందంటే మనల్ని మనం సరిచేసుకోవాలి అనే విధానం ప్రతి మనిషిలో మొదలవుతుంది. కాబట్టి అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే మనల్ని మార్చగలిగేవాడు. మనం ఈ ప్రపంచ చెడుతనానికి బానిసలం అయిపోయాం. ఈ ప్రపంచపు మాయలో మనం ఉండిపోయాం. ఈ రోజున ఎవరో చిన్న పోస్టర్, ఏదో సినిమా రిలీజ్ అయింది. ఒక ఆయన బ్లేడ్తో చేతులు కోసేసుకుని వాళ్ళకి బొట్లు పెట్టేస్తున్నాడండి. ఎవరికే? హీరో ఫ్లెక్స్కి. పొరపాటున అది ఎక్కడో నరంలో కోసిపోయింది అనుకోండి, ఏమైపోతాడండి? చూసారు ఎంత మనిషి ఎంత మాయలో, ఎంత పిచ్చిలో బ్రతుకుతున్నాడో. ప్రపంచం మనల్ని మాయ చేస్తుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా వివిధములైన తంత్రాలను కల్పించుకున్నారట. మంచి ముసుగులో పర్వాలేదు అని అనుకుని వివిధమైన తంత్రాలను కల్పించుకుని మనం దేవునికి దూరం అయిపోయాం. వెళ్ళిపోవాలి, ఏదో ఒక రోజు వెళ్ళిపోయిన తర్వాత ఏంటి, దేవుడు ఎందుకు నన్ను ఈ భూమి మీద పుట్టించాడు, ఎందుకు ఈ బ్రతికిచ్చాడు, అసలు ఏంటి ఆయనకి నాకు ఉన్న సంబంధం ఏంటి అని ఆలోచించుకుని వెళ్ళిపోవలసిన వాళ్ళు. ఇలాంటి ప్రశ్నలన్నింటికి సమాధానం ఎవరిలో దొరుకుతుందో తెలుసా మనకి? కరెక్ట్ సమాధానం, నిన్ను కూడా మార్చే సమాధానం క్రీస్తులో. క్రీస్తు
సమాధానం ఎలా ఉంటుందంటే సమస్త జ్ఞానానికి మించినది. ఇబ్బంది అయినా సరే, పరిస్థితి అయినా, కష్టమైన ఇబ్బంది అయినా, ఏదైనా సరే ప్రతి దానికి సొల్యూషన్ ఎవరిలో ఉంటుందో తెలుసా? అయితే అవి ఇబ్బంది తొలగిపోద్ది. లేదా ఇబ్బంది ఉన్నా కూడా ధైర్యవంతుడిగా నెమ్మదిగా తట్టుకుని బ్రతకగలిగే ఒక గుండె ధైర్యం అనేది ఒక క్రిస్టియన్కి, క్రీస్తులో ఉన్నవాడికి వస్తుంది. అది క్రిస్టియానిటీ. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే సమస్త జ్ఞానానికి మించిన సమాధానం ఆయన ద్వారా మీ హృదయానికి, మీ తలంపులకి కాపు కాయన అన్నాడు. ఎందుకంటే ఆయన జీవితమే మన ప్రతి ప్రశ్నకు, మన జీవితంలో వచ్చే ప్రతి సమాధానానికి, మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితికి కూడా ఆయనలో మనకు ఒక చక్కని సొల్యూషన్. మనకి ఏమైనా కష్టం వచ్చిందా, అయ్య బాబా ఆయనకే కష్టాలు వచ్చాయి, లేదా ఆయనకి చెప్పుకుంటాం తీరుస్తాం, లేదు తీరలేదా ఆయనకే వచ్చాయి, మనం ఏం చేస్తాం అనుకుంటాం, పోతే పోతాం, ఉంటే ఉంటాం. ఎందుకంటే ఎలాగో ప్రభునందు నిద్రిస్తే ధన్యులు అన్నాడు. కాబట్టి ఉందాం. ఎందుకంటే యేసు ప్రభువారు అలా బ్రతికారు. కాబట్టి మన జీవితాలకు సరైన సమాధానం ఎవరు అనుకుంటున్నారు? ఏ క్షణానైనా చనిపోవచ్చు, ఏ రోజు చనిపోతామో ఎవరికి తెలియని మనకి చక్కని సమాధానం, చక్కని పరిష్కారం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. క్రీస్తునందు మృతులు ధన్యులు. ఎందుకంటే పరలోక రాజ్యం వారిది. లోకమందట దిక్కులేని వాళ్ళుగా, దరిద్రులుగా ఉన్న వాళ్ళట ఆయన ఏం చేశాడంట? విశ్వాసమందు భాగ్యవంతులుగా ఏర్పరచుకున్నాడట. నిజంగానండి. ఆవిడ మంగగారు, ఒక విధంగా చూస్తే ఆవిడ భేద ఆమె. వాళ్ళ ఫ్యామిలీ అందరూ నాకు బాగా చిన్నప్పటి నుంచి తెలుసండి. ఆయన మా అత్తయ్య అనే ఆయన, ఈ మంగగారు అనే ఆవిడ మా అత్తయ్య గారి కోళ్ళు. నాకు ఆయన బాగా తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగా తెలుసు. కానీ ఆవిడ చివరికి ఏమైపోయిందనంటే ప్రభుని నమ్మేసుకుంది. ప్రభుని నమ్ముకోవడం అనేది నిజంగా సమాజం అంతా ఏదో తప్పు పని చేసినట్టు చూస్తుంది. నిజంగా సిగరెట్ తాగేవాడిని కానీ, బ్రాందీ తాగేవాడిని కానీ ఎవ్వరు అలా చూడరు. వాడి పని ఏదో ఆడు చేసుకుంటాడు. ఇంకా ఆడి పోజు కొడతాడు వాడు, నేనేదో హీరోని అన్నట్టుగా పోజు కొడతాడు. ఏటో ప్రభువుని నమ్ముకుంటే చాలు ఇలా అనుకుంటారు. కానీ ఇన్ని అవంతరాల మధ్యన ఇలాంటి సమాజంలో ప్రభువుని నమ్ముకోవడం అంటే మామూలు విషయం అంటారా? కానీ నమ్ముకుందే భాగ్యవంతురాలుగా. నేను ఒక్కటే ఆలోచిస్తాను, ఆవిడ బట్టి చూస్తే చావు ఎవరికైనా ఏదో రూపంలో వచ్చేస్తుందండి. కానీ చనిపోకముందు ఆవిడ ఎవరిని నమ్ముకుందంటే ప్రభువును నమ్ముకుంది. నమ్ముకోవడమే కాదు, ఆవిడ నేను రక్షింపబడాలని ఆవిడ బాప్తిసం తీసుకుంది. నేను దేవుడు కాపాడితే కాపాడతాడు, లేకపోతే చనిపోతాననే ఒక నిరీక్షణతో ఆవిడ చనిపోయింది. కాబట్టి తప్పదండి, అందరం చనిపోతాం. కానీ దేవుని బిడ్డలుగా చనిపోవాలి అనే అంటే దేవుని రాజ్యంలో ఉండాలని చనిపోవాలని, చనిపోయేటప్పటికి నేను దేవుని బిడ్డగా చనిపోవాలని ఆలోచించడం ఉందో చూసారా, అది క్రిస్టియానిటీలోనే ఉంటుంది. ఆ ధన్యత మనకి క్రీస్తునందే వస్తుంది. కాబట్టి క్రీస్తునందు మృతులు ధన్యులు. కాబట్టి నువ్వు యేసు ప్రభువారిని విడిచిపెట్టి ఒకవేళ నమ్మకుండా చనిపోతే నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు. చెడ్డవాడిగా చనిపోవడానికే అవకాశాలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు దగ్గరికి ఎప్పుడైతే వచ్చావో నువ్వు మారిపోతావు. మారిపోయి ప్రభువునందు నిద్రించే ఒక గొప్ప అవకాశం నీకు ఉంటుంది. కాబట్టి ఈ జీవితం చాలా అల్పమైంది, ఆవిరి లాంటిది. కానీ ప్రభువు ద్వారా వచ్చే మరణానంతర జీవితం, పరలోకం, దేవుని కుమారుడిగా ఉండే గొప్ప అవకాశాన్ని దాన్ని ఎవ్వరూ కోల్పోకండి. వీలైతే ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. మన మట్టి బుర్రలకి మంచి విషయాలు చాలా సులువుగా అర్థం కావు. చెడు విషయాలు మనకి ఎవ్వరూ నేర్పించే అవసరం లేదు, మనం అంతటా మనమే నేర్చుకుంటాం. కానీ యేసుప్రభువారిలో మంచి ఉందండి, ఆయనలో చెడు లేదండి. అసలు యేసుప్రభువారు అందరినీ ప్రేమిస్తాడండి. మన ప్రాంత వారిని ప్రేమించాడు ఆయన. ప్రపంచంలో ఎక్కడో పుట్టినప్పటికీ అందరి కోసం రక్తం కార్చానన్నాడు. ఆ రక్తం అందరికీ క్షమాపణ అన్నాడు. అందరికీ పరలోకం ఇవ్వాలని, అందరూ మారాలని, మరి ఒక గొప్ప బాధ్యతను ఆయన శిష్యులకు అప్పగించాడు. అంటే ఇలాంటి వాక్యాలను ఇచ్చి, ఇలాంటి జ్ఞానాన్ని ఇచ్చి చెప్పించే ప్రేమ కాదండి ఇది? ఇది మంచి కదండి ఇది?
వద్దండి. మన ప్రాంతంలో ఉంటే మనది గొప్ప అనుకుని, వేరే దేశంలో ఉంటే వాళ్ళది గొప్ప అనుకుని కొట్టుకు చచ్చిపోతుంది ప్రపంచం. ఎక్కడ శాంతి లేదు. ప్రపంచంలో మనల్ని మనుషులుగా మోసం చేసుకుంటున్నాం, ప్రాంతీయ భేదాలతో, కుల మత భేదాలతో. కానీ క్రిస్టియానిటీలో ఇవేవి లేవు. మనం అందరం దేవుని పిల్లలం, మనం అందరం దేవుని వలన పుట్టిన వాళ్ళు, మనం అందరం దేవుని వలన పుట్టిన వాటిని సమానంగా, గాలి, నీరు, వెలుతురు అన్నిటిని సమానంగా అనుభవిస్తున్న వాళ్ళు. మనల్ని అందరినీ సమానంగా ప్రేమించిన వాడు క్రీస్తు. మన అందరం ఆయన ఉన్న లోకానికి ఆయనకు పిల్లలుగా రావాలనే ఉద్దేశంతో ఆయన మహత్తరమైన బాధ్యతని, ఇలా దేవుని మాటలు చెప్పే బాధ్యతని ఆయన అందరికీ ఆయన పిల్లలుగా అప్పగించాడు. ఆ బాధ్యతను మంగగారి కుమార్తె ఆ దేవి, ఆవిడ కూడా అప్పుడప్పుడు చర్చకు వస్తుంటుందండి, పర్వాలేదు. ఆవిడ కూడా చాలా వరకు విశ్వాసంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. దేవుడు వాళ్ళ అమ్మగారు తీసుకున్న రక్షణలో ఆ అమ్మాయి కూడా ఉండాలి. కానీ ఇలాంటి ఒక బాధ్యత, ఒక ఆలోచన వచ్చిందని అంటే అది గొప్ప ధన్యత ఆవిడకి. కాబట్టి మనం అందరం కూడా క్రీస్తు కోసం, వ్యక్తుల కోసం మనం ఆలోచించొద్దు. ఎవరు చెప్పింది ఆలోచించకండి. ప్రతి ఒక్కరికి దేవుడు మనసిచ్చాడు, ఆలోచించగలిగే తెలివిచ్చాడు. మనల్ని ఎవరు కళ్ళు మూసేయకూడదు, మనల్ని ఎవరు మాయ చేయకూడదు. ఆలోచిద్దాం. నచ్చితే నమ్మండి, నచ్చకపోతే వదిలేయండి. కానీ చావు మాత్రం అందరికీ వస్తుంది. అది కూడా ఏ రోజో తెలియదు. ఆ రోజు తర్వాత ఏంటి నా పరిస్థితి? ఆ రోజు నేను బాగోవాలంటే ఈ రోజు నేను ఎలా ఉండాలి? బాగోవాలా, చెడిపోవాలా? చెప్పాలి. ఇదే ఇలా ఆలోచిస్తే మనం క్రీస్తు దగ్గరికి రావాల్సిందే. సరే, చిన్న ప్రార్థన చేసుకుని ముగిద్దాం. తండ్రి నాయనా, మీ పిల్లలకు మరణం వెనకాల ఉన్న మీ సంకల్పాన్ని నాయనా, మీ మాటల్లో నుండి కొన్ని విషయాలు మీ పిల్లలకి వివరించండి తండ్రి. నాయనా, మీ పిల్లలుగా నాయనా, మీ మరణిస్తే, మీ కుమారుని యందు మేము మరణిస్తే మా మరణం విలువైందని, మీకు పిల్లలుగా మీరున్న రాజ్యానికి మేము వస్తామని మీ మాటలు సెలవిస్తున్నాయి. కాబట్టి తండ్రి నాయనా, ఈ భూమి మీద బ్రతుకుతున్న మేము మీ యందు భయభక్తులు కలిగి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా మేము బ్రతికి మీ కుమారుని యందు మేము నిద్రించాలని మీ మాటలు సెలవిస్తున్నాయి. కాబట్టి తండ్రి నాయనా, ఏదో ఒక రోజు మరణించవలసిన మీ పిల్లలమైన మేమందరం కూడా ఆ మరణ దినం రాకమునిపే తండ్రి నాయనా, మీ కుమారుని యందు మీ విశ్వాసం కలిగి తండ్రి నాయనా, మీ కుమారుని యందు మా జీవితాన్ని కొనసాగిస్తూ నిద్రించేవారుగా మా అందరికీ గొప్ప ధన్యతను అనుగ్రహించండి తండ్రి నాయన. మీరు మంగగారి విషయంలో నాయన రక్షణ అనే భాగ్యాన్ని మీరు అనుగ్రహించారు తండ్రి నాయన. తన కుమార్తె కుటుంబ విషయంలో కూడా మీరు అనుగ్రహించండి. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి నాయన, మీ కుమారుని గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నప్పటికీ తండ్రి నాయన, ఒక్కసారి మీ పిల్లలు నాయన ఆలోచించి వారి జీవితం వెనకాలన్న అవాస్తవాలను ఆలోచించి తండ్రి నాయన, దానికి పరిష్కారం ఎవరు అనే విషయాన్ని ఆలోచించి మీ కుమారుని తెలుసుకుని మీ పిల్లలందరూ కూడా మీరు కోరుకున్నట్టుగా ఎవరునూ నశించుట మీ చిత్తం కాదని మీ మాటలు సెలవిస్తున్నాయి తండ్రి నాయన. మీ పిల్లలు మారి తండ్రి నాయన రక్షణలో ఉండేలాగిన మీ మాటలు వాళ్ళ ఇనుకుల్లో నాయన మీ కుమారుని తెలుసుకునేలాగిన మీ పిల్లల హృదయాలు తెరవండి. అలాగే జరగబోయే ఆ కార్యక్రమం అంతటిని కూడా తండ్రి నాయన క్షేమంగా జరిపించుకుని తండ్రి నాయన మా గృహాలకు మేమందరం కూడా క్షేమంగా చేరుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి. అలాగే మంగగారు విడిచి వెళ్ళిన దేవి గారికి ఇచ్చిన బిడ్డలు కుటుంబాన్ని తండ్రి నాయన, ఆ తల్లిదండ్రులు ఇరువురు ఆ బిడ్డకు లేరు తండ్రి నాయన. ఏదేమైనప్పటికీ తల్లి మరిచినా తండ్రి మరిచినా మీరు మరవనన్నారు, ముదిమి వరకు మీరు ఎత్తుకునేవారని మీ మాటలు సెలవిస్తున్నాయి. కాబట్టి తండ్రి నాయన, మీ పిల్లలు ఆ కుమార్తెకు తండ్రి నాయన మీ కృప మీ కాపుదల అనుగ్రహించి బలపరచండి. ఆ కుటుంబం తండ్రి నాయన మీ కుటుంబంగా వర్ధిల్లగలిగే గొప్ప ధన్యతను అనుగ్రహించమని, సోదరులను తేక దృష్టి నుండి కాపాడమని యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇక్కడికి వచ్చిన దేవుని పిల్లలందరికీ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ ధన్యవాదాలు. సెలవు.